వెల్కమ్ టు సినిమా కబుర్లు. నాని అన్న హిట్ 3 మూవీ చూసేసాను భయ్యా. మూవీ అయితే బ్రూటల్గా ఉంది. అంటే సోఫార్ డీసెంట్ అనుకోండి, కానీ వైలెన్స్ తట్టుకోగలము అనే వాళ్ళు ఈ మూవీ చూడండి. మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్. యాక్చువల్లీ నాని అన్నని క్రిమినల్గా చూపిస్తూ మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒక డిఫరెంట్ ప్లాట్తో మూవీ టేకప్ చేసుకొని ఇంకా నెమ్మదిగా ప్లాట్ని డెవలప్ చేసుకుంటూ మంచి వేలో మూవీని ఎండ్ చేద్దామని శైలేష్ గారు అనుకున్నారు. బట్ ఈ టోటల్ కవరేజ్లో అక్కడక్కడ కొన్ని బొక్కలు పడ్డాయి అన్నమాట. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి చాలు. మూవీతో నాకు పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు, కానీ స్ట్రైట్గా పాయింట్కి వస్తే హిట్ ఫ్రాంచైజ్లో పార్ట్ 1ని మించి ఈ 2-3 పార్ట్స్ పెద్దగా ఏం లేవు. ఆ స్క్రీన్ ప్లే కానీ ట్విస్ట్స్ కానీ ఏదైనా కావండి. కంపేర్ టు పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 పెద్దగా స్టోరీ ప్లాట్ ఏం లేదు. ఈవెన్ దో యాక్టింగ్ పొటెన్షియల్లో కూడా విశ్వక్సేన్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఈవెన్ దో ఈ పార్ట్ 3లో అయినా సరే నాని అన్న ఫుల్ స్క్రీన్ ప్రెజెన్సే ఒక మెట్టు ఎక్కించింది. మూవీలో ట్విస్ట్లు కానీ ముందు చెప్పినట్టు స్క్రీన్ ప్లే కానీ సస్పెన్స్లు కానీ ఏముండవు. జస్ట్ ఒక ప్లాట్తో మూవీ స్టార్ట్ అవుద్ది. ఇంకా ఆ ప్లాట్ ఎండ్ వరకు ఏదో తీసుకుంటూ పోయారు శైలేష్ గారు. టోటల్లీ రొటీన్గా ఉన్నా సరే ఎక్కడో ఇది నాని అన్న సినిమా కదా, నాని అన్న ఉన్నాడు కదా అనే ఫీలింగ్ ఉండడం వల్ల మూవీని ఎంజాయ్ చేశా. కానీ ఓవరాల్ మూవీ మొత్తం నాని అన్న క్యారెక్టరైజేషన్ మీదే డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ క్యారెక్టరైజేషన్ విషయంలో మాత్రం నేను పాజిటివ్గానే తీసుకుంటా. ఎందుకంటే ఇదే స్టోరీ ఇంకెవరికి పడినా మూవీ పక్కా ఫ్లాప్ అవుద్ది, అది గ్యారంటీ. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గా ఉంది. సెకండ్ హాఫ్కి కూడా సెటప్ బాగానే పెట్టుకున్నారు. బట్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 25 minutes to 30 minutes టోటల్లీ అన్కంట్రోలబుల్ అనిపించింది. ఇంకా దాని తర్వాత యుద్ధమే. నాని అన్న విశ్వరూపం చూపించాడు. అండ్ కొన్ని ట్రాన్సిషన్ షాట్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. మెయిన్లీ ఒక ట్రాన్సిషన్ షాట్ ఉంటుంది భయ్యా, మెంటల్ మాస్. వైట్ కోట్ నుంచి అలా పోలీస్ డ్రెస్కి షిఫ్ట్ అయ్యే షాట్ ఒకటి పెట్టారు. వాహ్, సూపర్గా ఉంది అది మాత్రం. అలాంటివి ఇంకో 2-3 కాదు, చాలా ఉన్నాయి. ఇంకా హీరోయిన్ మధ్య సీన్స్ కూడా నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ప్రేమ విలువ సాంగ్ విజువల్లీ కనెక్ట్ అవ్వలే. సో ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే నాని అన్న కోసం హిట్ 3లో క్యారెక్టర్ తగ్గట్టు స్టోరీ డెవలప్ చేశారు. కానీ నాకు ఆ స్టోరీ పెద్దగా కనెక్ట్ అవ్వలే. ఇది నా ఒపీనియన్. అలా అని మిమ్మల్ని సినిమా చూడొద్దు అని చెప్పట్లేదు. నాని అన్న సినిమాలు మనం గుండెల మీద చేసుకొని చూడొచ్చు. ఎందుకంటే మూవీలో ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ, ఇందులో కూడా ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడే. కాకపోతే కొంచెం డౌన్ఫాల్ ఉంది మూవీతో, అంతే, ఇంకేం కాదు. నాని అన్న అయితే పక్కా సాటిస్ఫై చేస్తాడు. మూవీ లాస్ట్ 30 minutes మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. యాక్షన్ లవర్స్ మూవీని మిస్ అవ్వద్దు. సో అది మ్యాటరు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ. బాయ్ బాయ్.